అక్షర స్కూల్ పరేడ్ గ్రౌండ్ కి సంబంధించిన పేరెంట్స్ ఉన్నారు. 94% आया बच्चे को मैडम. नहीं अच्छा, बहुत अच्छा पढ़े, बहुत मेहनत भी अच्छे करे बच्चे. रात भर पढ़े थे. उसको 3 सब्जेक्ट में 98 प्लस आया था और अच्छा पढ़े ही करे, बहुत अच्छा पढ़े. बहुत खुश है हम, बच्चे भी बहुत खुश है, हम भी खुश हैं. फेवरेट सब्जेक्ट क्या है? उसका फेवरेट सब्जेक्ट इंग्लिश है, इंग्लिश और साइंस. उन दो में भी उनको 98% आया. हिंदी में 97 आया, एआई में 98, पूरा टोटल मिला के 94% आया. अच्छा पढ़ाई करे. బోడుప్పల్ బ్రాంచ్ కి సంబంధించిన టాపర్ పేరెంట్ ఉన్నారు మనతో. పాప పేరు సార్? బి నివేదిత శ్రీ. ఎంత పర్సెంటేజ్? 91.5% మీరు ఎక్స్పెక్ట్ చేసిందేనా పర్సెంటేజ్? అంటే 90 ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్కువే వచ్చింది. 1% ఎక్కువ వచ్చింది. పర్సెంటేజ్ లో స్కూల్ రోల్ ఎంత ఉంది సార్ బోడుప్పల్? స్కూల్ ఎన్విరాన్మెంట్ పరంగా బాగుంది అండ్ ఫ్యాకల్టీ కూడా బ్యాక్ టు బ్యాక్ మేము కూడా ఫాలో అప్ చేస్తుంటాం కదా, వాళ్ళకు కూడా మేము కొన్ని సజెషన్స్ ఇస్తుంటాము. వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. ఎలాంగ్ విత్ దట్ తన ఓన్ మెటీరియల్ తను బాగా ఓన్గా రాసుకొని ప్రిపేర్ అయింది బాగా. అంటే మార్క్స్ కోసం బాగా ప్రెషర్ చేస్తూ ఉండేనా? మీరు ఎట్లా చెప్తూ ఉండే ప్రిపరేషన్ సంబంధించి 10th క్లాస్? యాక్చువల్లీ అప్ టు జనవరి తను ఎవరు ఏమి అడగలేదు కూడా. దాని జనవరి తర్వాత ప్రీ ఫైనల్ నుంచి ఇక తనలో ఆ మోటివేషన్ వచ్చేసి. ఎందుకు సార్ అంటే పర్టికులర్గా జనవరి నుంచి? ఐ డోంట్ నో, ప్రీ ఫైనల్ తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయి. అంటే అంతకుముందు 85 అట్లా వస్తుండే. సో 90 రావాలని ఎందుకు టార్గెట్ పెట్టుకుందో నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నేనేం చేయలేదు, ప్రెషర్ కూడా చేయలేదు. ఎందుకంటే మేము కూడా బీఎడ్ చేసి ఉన్నాము, మాకు కూడా ఎడ్యుకేషన్ మీద తెలుసు. కానీ ఇక తన ప్రీ ఫైనల్ నుంచి తను బోర్డు మీద రాసుకుంది ఇంట్లో 90% క్రాస్ కావాలని. దాని ప్రకారం హెచ్ఓ అయిపోయింది. తన ఓన్ డెసిషన్ తను క్రాస్ అయింది. ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఈరోజు తనకి అడ్మిషన్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత అటు పోవాలి. అందుకోసమే మేము కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. అడ్మిషన్ ముందు ఇలాంటి కొంచెం బూస్టప్ వచ్చింది కదా, సో ఇప్పుడు ఇంటర్మీడియట్కి కొంచెం నెక్స్ట్ టైం కూడా ఇట్లా అవుతుందేమో అని ఒక ఉంటుంది కదా, ఇలాంటి ఫెలిసిటేషన్స్ వస్తాయేమో అని చెప్పేసి తనకి చాలా మంచి బూస్ట్ వచ్చింది అనమాట. బోడుప్పల్ బ్రాంచ్ లో ఎన్ని ఇయర్స్ చదివింది సార్ పాప? పాప 6th నుంచి అక్కడే. 6th నుంచి అక్కడే అంటే సుమారు 4 ఇయర్స్ నుంచి చదువుతుంది. ఎట్లుంది సార్ ఆ బ్రాంచ్? అంటే మిగతా పేరెంట్స్కి ఏం చెప్తారు ఆ బ్రాంచ్ గురించి చెప్పాలంటే ఒక పేరెంట్గా? బ్రాంచ్లో అన్నీ బాగుంది. అంటే ఎన్విరాన్మెంట్ బాగుంది, విశాలమైన గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్, అన్నీ స్పోర్ట్స్ సంబంధించింది ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, కోకరికులర్ కూడా బాగుంది. వాళ్ళు బయట కూడా మనం తీసుకెళ్ళాలి కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కొన్ని అంటే ఎవ్రీ స్కూల్ కొన్ని ఉంటాయి కదా, అట్లా కొన్ని ఉండే. నేను కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాను ప్రిన్సిపల్ గారికి, తనుజ గారికి. మ్యాథమెటిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలని అవి ఇవి చెప్తాను. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్. మార్క్స్ ఎందులో వచ్చినాయి సార్ పాపకి? పాపకి సైన్స్ అండ్ ఇంగ్లీష్ 94 అలా వచ్చాయి. ఏఐలో 98 వచ్చాయి. అట్లా సార్ ఏఐలో 100/100 తెచ్చుకున్న స్టూడెంట్స్ ఈ పల్లవి డిపిఎస్లలో ఉన్నారు. అంటే ఏఐని ఇప్పుడు ఏఐ యుగం నడుస్తుంది, మొత్తం అంతా ఏఐ టెక్నాలజీయే ఉంది. సో దాంట్లో బై రావడం ఈ స్కూల్స్ కి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఏఐలో కొట్టవచ్చు. ఏదో పాప 1-2 మార్కులు 98 వచ్చాయి. ఆ 2 ఎక్కడ పోయినా కూడా తెలియదు. కానీ రివాల్యుయేషన్ అదంతా ఎందుకు వదిలేశాను. బట్ పాపకు కూడా 100/100 వస్తుంది. ఎందుకంటే ఆ స్కోరింగ్ సబ్జెక్ట్, అది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? పాపని జేఈ ఐఐటీలో జాయిన్ చేశాను, ఐలాండ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. ఐఐటీ జేఈ టార్గెట్ పెట్టి వెళ్తుంది. ఫైనల్ గా 10th క్లాస్ లో ఒక అద్భుతమైన రోజు పాపకైనా మీకైనా ఈ రోజు. సో నెక్స్ట్ పేరెంట్స్ కి ఈ 10th క్లాస్ చదివించే ఇప్పుడు ఈ 10th బ్యాచ్ చదివే ఆ పిల్లల పేరెంట్స్ కి మార్క్స్ ప్రెషర్ ఫీల్ అయ్యే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్తారు? ఇక ప్రెషర్ అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్. సో వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. మా పాపకు కూడా హిందీలో కొంచెం తక్కువ వచ్చింది, హిందీ రాస్తుంది. దానికి ప్రెషర్ ఎందుకు, హ్యాపీగా చదువుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, మనతో డిపిఎస్ నాచారం టాపర్ ఉన్నారు, మాట్లాడదాం. పేరు? వీక్ష. ఎంత పర్సెంటేజ్? 96%. ఎక్స్పెక్ట్ చేసినావా? Yeah. 6 వస్తుందని? Yeah. సూపర్, ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చిందా? ఈ పర్సెంటేజ్ లో స్కూల్ ఎంత రోలు, నీ కష్టం ఎంత రోలు, మీ పేరెంట్స్ ఎంత రోలు? స్కూల్ది 50%, పేరెంట్స్ది 20%, నాది 30%.
స్కూల్కి ఎక్కువ ఇచ్చావు, ఎందుకని? వాళ్ళ వల్లనే వాళ్ళ సపోర్ట్ టీచర్స్ ఎప్పుడు ఉండి గైడ్ చేశారు అందుకే. ఏం స్ట్రాటజీ చెప్పిండ్రు వీక్ష స్పెషల్? స్ట్రాటజీ అంటే ఇప్పుడు తక్కువ వచ్చినా ట్రై హార్డ్ ఫర్ ద ఫినాలేకే ఎక్కువ ఇవ్వండి. పెట్టినారు, ప్రెషర్ లేకుండా. ముందు ఎగ్జామ్స్కి ప్రెజర్ లేకుండా ఫినాలేకే ఎప్పుడు ట్రై చేయండి, అప్పుడే రావాలి మనకి, అదే మ్యాటర్ అని చెప్పారు. ఓకే. నీ ఫేవరెట్ సబ్జెక్ట్? సోషల్. సోషల్. ఎంత వచ్చింది సోషల్? 96. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ బైపీసీ తీసుకున్నా, దాంట్లో వెళ్దామని. అవి పేరెంట్స్ ప్రెషర్ ఎట్లా ఉండే ఇంట్లో? ప్రెజర్ ఏం లేకుండే, అస్సలు లేకుండే. అసలు ఎంత వచ్చినా ఓకే బెటర్ అన్న. సూపర్ కూల్ పేరెంట్స్ కదా. ఈరోజు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఈరోజు చాలా ప్రౌడ్, అక్కడే ఉన్నారు మా పేరెంట్స్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. వెరీ లక్కీ టు బి హియర్. ఈ డేకి సంబంధించి ఏం చెప్తావు ఈరోజు నీకు ఈ సన్మానం కానీ? వెరీ లక్కీ, ఇక్కడ అందరూ టీచర్స్ పేరెంట్స్ అందరి వల్లనే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఐమ్ వెరీ లక్కీ హియర్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డిపిఎస్ నాచారం టాపర్తో మాట్లాడదాం. పేరు? మేఘ్నా. ఎంత మేఘన పర్సెంటేజ్? 97.8. 97, గ్రేట్ కదా. ఎక్స్పెక్ట్ చేసిందా? ఎక్స్పెక్ట్ చేశాను, 95 అబవ్ ఎక్స్పెక్ట్ చేశాను. 97 వచ్చింది. ఎట్లా ప్రిపేర్ చేయించినారు స్కూల్లో డిపిఎస్ నాచారం? స్కూల్లో అయితే డిసెంబర్ వరకు మాకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ముందంతా సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మాకు మొత్తం క్లారిఫై చేశారు. డిసెంబర్ నుంచి మేము మొత్తం శాంపుల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాము. శాంపుల్ పేపర్స్లో కూడా మాకు ఏదైనా డౌట్ ఉంటే లేకపోతే ఏదైనా క్వశ్చన్ రాకపోతే అవన్నీ లైక్ క్లియర్గా క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేస్తూ చెప్పచ్చు. నీ ఫేవరెట్ సబ్జెక్ట్, నీ ఫేవరెట్ టీచర్? మ్యాథ్ అండ్ మై క్లాస్ టీచర్ వాణి మ్యామ్. ఎట్లాంటి టిప్స్ చెప్పినారు? టిప్స్ అయితే ఏ క్వశ్చన్ వదలొద్దు అని చెప్పారు. ఏ క్వశ్చన్ అన్నా మొత్తం సాల్వ్ చేసి రాకపోయినా కానీ మనకి వచ్చింది చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసి రమ్మని చెప్పారు. ఆల్సో ఎవ్రీడే కన్సిస్టెన్సీ మ్యాటర్స్ యాజ్ పీపుల్ సే. అట్లనే మేము రోజు ప్రాక్టీస్ చేయించారు కాబట్టి అలా వచ్చింది. ఇంకా మాకు ఎక్స్ట్రా సపోర్ట్ క్లాసెస్ ఇచ్చారు సో స్కూల్లో, దాంతో మొత్తం ప్రాపర్ సపోర్ట్ ఉండే స్కూల్ నుంచి మాకు. 97% తెచ్చుకున్నావంటే చాలా బాగా చదివేవు నువ్వు. ఇంట్లో కూడా ప్రెషర్ ఉండేనా బాగా? ప్రెషర్ అన్నట్టు ఏం లేకుండే, కానీ మమ్మీ అనేది నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మమ్మీ. నేను ఎగ్జామ్స్కి ముందైనా ఎప్పుడైనా మొత్తం నైట్ వరకు చదువుకున్నా కానీ మమ్మీ నాతో లేచి ఉంటుండే, తన పని తను చేసుకొని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నేను చదువుతుంటే నా పక్కన కూర్చుంటుండే. నాన్నది ఏం క్రెడిట్ లేదు. మేడం తను ఎన్సీసీ క్యాడెట్ అనమాట. అయినా కానీ తను ఎలా వ్రాస్తుందో ఎన్సీసీ మళ్ళీ యూత్ పార్లమెంట్ అని దాంట్లో పార్టిసిపేషన్ అయింది. అన్నీ మీరు వద్దని చెప్పలేదా? అంటే దీనికి ఏమైనా ఇదవుతుంది అని వద్దని చెప్పాను, కానీ నేను చేస్తాను, నేను ఏదైనా కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను చేయగలను అని చెప్పి తను ముందుకెళ్ళింది. కొంచెం అదిగా భయంగా ఉండే అనమాట, ఎలా స్కోర్ చేస్తుందో ఏమో అని. బట్ వాళ్ళ వాణి టీచర్ మేడం చాలా సపోర్ట్ చేసింది అనమాట. నేను కరెక్ట్ పాయింట్ మేడం. 10th రాగానే కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మానేయాలంటారు. 10th అనేది ఒక సిబిఎస్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎన్సీసీ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా అందరినీ కూడా ఆపేస్తారు పిల్లల్ని పేరెంట్స్. అది కరెక్టా కాదా? అది కరెక్ట్ కాదు మేడం. ఇదే అది యాక్టివిటీ లేకుండా మనం మైండ్ వర్క్ అవ్వదు, యాక్చువల్గా యాక్టివ్ అవ్వదు, మనకు రిజల్ట్స్ రావు అనమాట. కంపల్సరీ కంటిన్యూ చేయించాలి. ఫిజికల్ యాక్టివిటీ మస్ట్, తర్వాతే ఎడ్యుకేషన్. ఓవరాల్గా ఈ రోజు గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా అందరూ అంటున్నారు అసలు నెంబర్స్ మ్యాటర్ కాదని, కానీ నెంబర్ వచ్చినందుకే నా కూతురు ఇక్కడ పిలిచి ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో నెంబర్ కూడా కొంచెం ఎక్స్టెంట్గా అది మ్యాటరే. బట్ పిల్లలందరూ అదే తీసుకోవాలని నేను అనట్లేదు. ఎవరి దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాళ్ళు సూపర్ ఉంటారు. మా పాప దీంట్లో ఉందని నేను హ్యాపీ అయిపోయాను అంతే. ఏం కావాలనుకుంటున్నారు మీ పాప? నేనైతే ఎన్డీఏ చేయిస్తాం అనుకుంటున్నాను. ఐదర్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ వీటిలలో ఉండాలి ఇంట్రెస్ట్. సేమ్ నేను ఎన్సీసీలో ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి ఎన్డీఏ మీద ఉండే. నేను ఎన్డీఏ జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్ చేయాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. 97.8% తెచ్చుకున్న టాపర్ తేజస్విని మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ తేజస్విని. హాయ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. స్కోర్ నీది. సో ఈ స్కోర్ సాధించడంలో నీ పేరెంట్స్ పాత్ర ఎంత, నీ స్కూల్ రోల్ ఎంత? సో పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం ప్రెషర్ పెట్టలేదు, అంతా నా మీదకే వదిలేసినారు, మీరే చదువుకోండి అది ఇది అని. సో నాకు ఆ స్ట్రెస్ ఏం లేకుండే పేరెంట్స్ దగ్గర నుంచి, మొత్తం ఓన్గా చదువుకున్నా. కానీ ఫాదర్ దగ్గర నుంచి అయితే కెమిస్ట్రీ నేర్పించారు నాకు. ఫాదర్ నుంచి కెమిస్ట్రీ టీచింగ్ అనేది చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. టీచర్స్ వచ్చేసరికి మ్యాథ్లో మా టీచర్ వాణి మ్యామ్ అని లాస్ట్ 4 years నుంచి తనే నేర్పిస్తుంది. చాలా మంచిగా చెప్తుంది, బేసిక్స్ బాగా బిల్డ్ చేసింది 8th నుంచే.
సో పేరెంట్స్ అయితే నువ్వు అబ్జర్వ్ చేసిన మంచి స్ట్రాటజీ అంటే ఏం చెప్తావు? మంచి స్ట్రాటజీ అంటే బోర్డ్స్కి 1-2 months బిఫోర్ 2 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు. సో ప్రీ ఫైనల్స్ తర్వాత చిన్న చిన్న మాక్ టెస్ట్ పెట్టినారు. సో దాని నుంచి మాకు బోర్డ్ ప్యాటర్న్ అర్థమైంది, ఎట్లా యూనో హౌ టు అది. అండ్ దెన్ వర్చువల్ సపోర్ట్ క్లాసెస్ ఉండేవి ఈవినింగ్ 5 నుంచి అట్లా ఒక 1-2 hours. అన్ని డౌట్స్ సాల్వ్ అయిపోయాయి అందులో. మాక్ టెస్ట్ తర్వాత ఎర్రర్ అనాలిసిస్ ఉండేది, క్లారిటీ వచ్చేది మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ చేయట్లేదా. మీ ఫేవరెట్ సబ్జెక్ట్? కెమిస్ట్రీ. ఎంత వచ్చినాయి అందులో? సైన్స్లో 98 వచ్చింది. మంచి స్కోర్ కదా. ఓకే, ఓవరాల్గా ఏం అవుదాం అనుకుంటున్నావు? ఓవరాల్గా ఇప్పటికీ జేఈ కోచింగ్ తీసుకుంటున్నాను. ఏమవుదాం అనుకుంటున్నా అంటే ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు సంబంధించి ఏం చెప్తావు? తెలిసింది ఒక మంచి మెమరబుల్ డే ఈ రోజు. అవును, చాలా మెమరబుల్. అసలు 97.8% వస్తుందని అనుకోలేదు. బట్ పేరెంట్స్ అందరు రిలేటివ్స్ చాలా హ్యాపీ వచ్చినందుకు. ఫైనల్లీ మీ స్కూల్ గురించి ఏం చెప్తావు? మీ స్కూల్ టీచర్స్ చాలా మంచి స్కూల్. బేసిక్స్ అవన్నీ చిన్న వయసులో నుంచే బాగా ప్రిపేర్ చేస్తారు. బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అవన్నీ తెలియజేస్తారు మీకు. మాక్ టెస్ట్ అనేది వెరీ గుడ్ సిస్టమ్. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. మీ కిడ్ గురించి మీరు ఎంత ఫీల్ అవుతున్నారు? మా పాప చాలా మంచి పర్సంటేజ్ తెచ్చుకుంది. మా ఫ్యామిలీ అంతా మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంటే మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసినారా ఇంత పర్సెంటేజ్ వస్తుందని? అనుకున్నామండి. తన ముందు నుంచి తన వర్క్ ఏదో తను కొంచెం బాగానే డెడికేషన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ చదివించినారు డిపిఎస్? 7 years. 7th నుంచి. ఈ 3 yearsలో మీకు స్కూల్లో అబ్జర్వ్ చేసిన ఒక పాజిటివ్ కానీ మీకు టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారండి, పిల్లల్ని మంచి కేరింగ్గా చూసుకుంటారు. ఇంకా మాకు కూడా గైడెన్స్ పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్. ఓవరాల్గా ఈ రోజు గురించి ఏం చెప్తారు? పాపకి మంచిగా సన్మానం చేస్తారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. చాలా మేడం, థ్యాంక్ యూ.